Uttaranchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మే 2వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి ఈ 10 నెలల్లో కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి నిధులిచ్చి ఈ రోజు మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానికి కేంద్ర ప్రభుత్వం నడువుకట్టింది. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్కి మరి అనేకమైన నిధులిచ్చి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తానికి ముందడుగులో ఉన్నారని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మరి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రతి కార్యక్రమానికి కూడా మాకు నిధులిచ్చి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్తూ జరుగుతుంది. అలాగే మోడీ గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్ అనేకమైన నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రగమ్య రాష్ట్రంగా ఈ దేశంలో అగ్రగమ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరిక ఉందని నరేంద్ర మోడీ గారు కూడా చెబుతాం. రేపు మరి 2వ తారీఖున మోడీ గారు సభకు వస్తున్నారు, అమరావతి సభకి. కావున ఈ జీవితాలకు ఉన్న ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటికి కూడా ఒక మనిషి రావాలని బీజేపీ మండల పార్టీ తరఫున మేము కోరుతామైంది. రేపు 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రారంభం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతున్నది. కాబట్టి చైతన్యమైనటువంటి విఘ్నులైనటువంటి వాళ్ళని కూడా ఈ సభకు రావాలని వినమ్రతతో కోరుతున్నాం. అయితే మరి ముఖ్యంగా మన దివిసీమకి 20,000 కోట్ల రూపాయలతోటి డిఆర్డిఏ ప్రాజెక్టు క్షిపణి కేంద్రాన్ని నాగాయలంక మండలం గులన్మో దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది వర్చువల్గా ప్రారంభం చేస్తున్నారు పనులన్నిటినీ. అట్లాగే మన నియోజకవర్గంలో అవనగడ్డ నియోజకవర్గంలో ఒక గ్రామం టౌన్షిప్ ఏర్పాటు చేసి ఎంతో వైభవపేతంగా ఈ దివిసీమ రూపురేఖలు మారిపోయే విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ దేశం బడుగు బలహీన వర్గాల వారిని అభివృద్ధి చేయడంతో పాటు దేశ సరిహద్దులన్నింటినీ కూడా రక్షణతో ఒక సమర్థవంతమైన శక్తివంతం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో, అట్లాగే అభివృద్ధి దిశలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో మన ప్రాంతానికి మరి ముఖ్యంగా అన్ని గ్రామాలలో కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేసిన ఈ 20,000 కోట్లతో అభివృద్ధి చేసే ప్రయత్నం మన అవనగడ్డ నియోజకవర్గం మొత్తం పూర్వం ఎంతో వైభవంగా ఉంటుందనేటువంటిది తెలియపరుస్తున్నాం. కాబట్టి విఘ్నులైనటువంటి చైతన్యవంతులైనటువంటి అందరూ కూడా ఈ సభకు రావాలని, ఎక్కువ మందిగా ఈ నియోజకవర్గం నుంచి వస్తున్నారని తెలియపరుస్తున్నాం. మే 2వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి మన అవనగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలం గొల్లలమొదలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కూడా అక్కడి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.